హాయ్ హలో వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఏ రెసిపీతో వచ్చేసాను అనుకుంటున్నారా? ఫిష్ ఫ్రై, యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై సింపుల్గా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చూడండి, ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం ప్లేట్లో పెట్టేసుకున్నాను నేను. కారం, పసుపు, సాల్ట్ మనకి ఎంత పడుతుందో అంత మీ రుచికి తగ్గట్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, జీరా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని మసాలా మొత్తం బాగా ముద్దలా కలుపుకొని, మీకు కొంచెం వాటర్ కావాలనుకుంటే ఒక టీ స్పూన్ వరకు వాటర్ 1 or 2 స్పూన్స్ వేసుకొని మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే మనం శుభ్రం చేసుకున్న ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, అవి మనం మంచిగా మసాలా రాసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఎంత మంచిగా మసాలా అప్లై చేస్తే పీస్కి అంత మంచి టేస్ట్ వస్తుంది. మసాలా అంతా పీసెస్కి బాగా పట్టించిన తర్వాత ఒక్క 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత తవా ఫ్రై అయితే చేస్తున్నాను నేను. అందరూ డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని చేస్తారు. అలా చేస్తే ఆయిల్ మొత్తం పాడైపోద్ది. తర్వాత అది రీయూజ్ చేసుకోవడానికి కూడా పనిచేయదు. కాబట్టి ఇలా ట్రై చేయండి. మన దోస ప్యాన్ ఉంటుంది కదా, దోస ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 3 to 4 స్పూన్స్ ఇలా ఫ్రై చేస్తే ఆయిల్ కూడా ఏమీ పాడవదు. 1 స్పూన్ అలా ఉన్నా కూడా మనం అది పాడేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలా చేయండి. అదే ఎక్కువ ఆయిల్ వేసుకొని కడాయిలో చేసేసుకుంటే ఆయిల్ మొత్తం పాడైపోయి మళ్ళీ కర్రీస్లో వేసుకున్న చేదు వచ్చేస్తుంది. సో చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ వేసుకోవాలి. ఫిష్ పీసెస్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే లోపల కుక్ అవ్వకుండా పైన లేయర్ మొత్తం మాడిపోతుంది. సో జాగ్రత్తగా ఫిష్ పీస్ ఎప్పుడు 60% ఫ్రై అయ్యేంత వరకు టర్న్ చేయకూడదు. ఒక 60% ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటూ అలా వేయించుకుంటే క్రిస్పీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన రెసిపీ నచ్చితే కనుక ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంత కష్టపడి వీడియో తీసి పెడుతున్నాను మీకోసం. ఒక లైక్ ఇస్తే ఏమైపోద్ది? చూసేస్తున్నారు కానీ ఎవ్వరు ఒక లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.